వైఎస్సార్ కడప జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములవారి మఠం 12వ మఠాధిపతులు శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వాములవారి పట్టాభిషేక మహోత్సవము బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి బంగారు కిరీటం అలంకరించి శాస్త్రోక్తంగా ముగ్గురు ఆధ్యాత్మికవేత్తలతో స్వర్ణ కిరీట ధారణ జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, శిష్యులు, వివిధ రంగాలలో ప్రముఖులు పాల్గొన్నారు. గణపతి మండపం ముందు ఏర్పాటు చేసిన సింహాసనంపై ఆసీనులై భక్తులకు అశేష జనానికి దర్శనం కల్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, మరో సీనియర్ నేత తులసిరెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా ఈరోజు వెంకటాద్రి స్వాముల వారు పట్టాభిషేక మహోత్సవం చేయడం జరిగింది. చాలా శాస్త్రోక్తంగా, వైభవంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. శ్రీమద్ విరాట్ పొత్తూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన గొప్ప కాలజ్ఞాని మాత్రమే కాకుండా గొప్ప సంఘ సంస్కృత, మహామహిమాను 400 సంవత్సరాల క్రితమే ప్రపంచంలో భవిష్యత్తులో జరగబోవు సంఘటనలను, విశేషాలను, పరిణామక్రమాన్ని ఆయన తన తత్వాల ద్వారా, తన రచనల ద్వారా ప్రపంచానికి, ప్రజలకు తెలియచేయడం జరిగింది. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. 400 సంవత్సరాల క్రితమే ఈ యొక్క కులరహిత సమాజం కోసం, మతరహిత సమాజం కోసం కృషి చేశాడు. భూదేవుల కులస్తులైన సిద్ధయ్యను, దళిత వర్గానికి చెందినటువంటి కక్కయ్యను తన శిష్యులుగా స్వీకరించి 400 సంవత్సరాల క్రితమే మతరహిత సమాజం కోసం, కులరహిత సమాజం కోసం కృషి చేశాడు. 400 సంవత్సరాల క్రితమే మాతృస్వామ్య వ్యవస్థకు పునాది వేశాడు. ఆయనకు 5 మంది కొడుకులు, 1 కూతురు ఉన్నప్పటికీ కూతురు వీరనారాయణమ్మ సంతతికి ఈ యొక్క పీఠాధిపతి దాన్ని అప్పగించి మాతృస్వామ్య వ్యవస్థకు ఆనాడే ఆయన అంకురార్పణ చేయడం జరిగింది. స్త్రీలకు విద్య అనుకునే రోజుల్లోనే 400 సంవత్సరాల క్రితమే తన మనమరాలైనటువంటి ఈశ్వరమ్మకు విద్యాబుద్ధులు చదువు నేర్పించి ఆ విధంగా విద్యావ్యాప్తికి కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త. ఆయన బోధనలు, ఆయన తత్వాలు నేటి సమాజానికి మరింత అవసరంగా ఉంది. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారి మఠం ద్వారా ఆయన ప్రబోధనలు, ఆయన యొక్క సూక్తులు ఈ ప్రపంచానికి పరిమళింపజేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క స్వాముల వారు, ఈ యొక్క వెంకటాద్రి స్వాముల వారి హయాంలో ఈ యొక్క బ్రహ్మంగారి మఠం, బ్రహ్మంగారి యొక్క సూక్తులను, ప్రబోధాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచురింపచేయాలని, ఆయన హయాంలో బ్రహ్మంగారి మఠం 3 పువ్వులు 6 కాయలుగా నిరంతర ప్రవర్ధమానం కావాలని, షిర్డీ సాయిబాబా టెంపుల్ ఏ విధంగా పేరు ప్రఖ్యాతిగాంచిందో ఆ స్థాయికి బ్రహ్మంగారి మఠం చేరుకోవాలని ఈ సందర్భంగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఆకృతి విలాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు: విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.